మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో వాస్తవానికి ఇక్కడ ఏంటంటే రైస్ అనేది తీసేసినా కానీ షుగర్ ఉన్న పేషెంట్స్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్. ఏ రైస్లోంచి ఎంత షుగరు ఫాస్ట్గా వస్తుంది అదే గ్లైసెమిక్ ఇండెక్స్. అయితే మనందరికి ఉన్న నమ్మకం ఏంటంటే బ్రౌన్ రైస్ మూలాన షుగర్ కాస్త బెనిఫిషియల్గా మనకు వర్కౌట్ అవుతుందని గమనిస్తున్నాం. కానీ అలా అని చెప్పి ఎక్కువ శాతంలో బ్రౌన్ రైస్ తిన్నా కానీ అది మనకి హానికరం. ఎందుకంటే క్యాలరీ కౌంట్ అనేది ఫైనల్లీ కౌంట్ అవుద్ది, గ్లూకోజ్ లోడ్ అనేది కూడా ఫైనల్లీ కౌంట్ అవుద్ది. గ్లైసెమిక్ ఇండెక్స్ పర్హాప్స్ మనకి బ్రౌన్ రైస్లో తక్కువ ఉన్నా కానీ హై క్యాలరీ కన్జంప్షన్ వల్ల ఊబకాయానికి దారితీస్తుంది, ఫ్యాట్ చేకూరడం దారితీస్తుంది. దాని కారణంగా డయాబెటిక్ పేషెంట్లకి అర్థాలకు గురవుతారు. కాబట్టి జనరల్ రికమెండేషన్ ఏంటంటే బ్రౌన్ రైస్ అయినా కానివ్వండి, వైట్ రైస్ అయినా కానివ్వండి, మీరు తీసుకునే మోతాదులు తక్కువగా ఉండాలి. స్మాల్ పోర్షన్స్ మోర్ ఫ్రీక్వెంట్. అది కూడా రైస్ ఎక్కువగా తినాలనిపించిన వాళ్ళు రైస్లో ఎక్కువ శాతము వెజిటబుల్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసిన దానివల్ల గ్లూకోజ్ రిలీజ్ అనేది తగ్గి బాడీ మీద హై షుగర్ కాన్సన్ట్రేషన్ లేకుండా షుగర్ రిలేటెడ్ ఆర్ డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు.